టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ అయితే ఈరోజు ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అయితే ఆడింది బంగ్లాదేశ్తో. ఈ మ్యాచ్కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే షాహీన్ షాఫ్రీది మేము వరల్డ్ కప్ ఓడిపోయినా ఏం పట్టించుకోవడం లేదు, మేమైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాము, రాబోయేటువంటి 2027 వరల్డ్ కప్ కోసం అయితే మేము యంగ్ టీం రెడీ చేస్తున్నాం, ఇలా అయితే కొంచెం డబ్బా కొట్టుకున్నాడు. సో ఈరోజు అయితే ఆ డబ్బా నిజమే అనిపించింది. యంగ్ టీంని అయితే తీసుకొచ్చారు కానీ మరీ దారుణంగా అయితే ఆల్అవుట్ అయిపోయారు. అది కూడా వాళ్ళ లోయెస్ట్ స్కోర్ అగైనెస్ట్ బంగ్లాదేశ్. ఇక్కడ బంగ్లాదేశ్ చాలా మంచిగా ఆడింది. మన ఆసియా ఖండంలో చూసుకుంటే ఇండియా తర్వాత పాకిస్తాన్కి అంత రేంజ్ ఉండేది, కానీ రాను రాను రాజుగురం గాడిదైనట్టయితే పాకిస్తాన్ అయిపోయిందని కథ. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత శ్రీలంక వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా పాకిస్తాన్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్ చూసుకుంటే అదైతే నిజమనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా ఒక పెద్ద టీం లాగా అయితే ఆడలేదు. ముఖ్యంగా ఒక లో టార్గెట్ని సెట్ చేయడం కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్ చాలా బాల్ మిగిలిచ్చి తొందరగా వాళ్ళ 115 టార్గెట్ని చేజ్ చేయడం కావచ్చు, ఇక్కడైతే చాలా బాగా జరిగింది. సో పాకిస్తాన్ అయితే రోజు రోజుకు దిగజారిపోతుంది. ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకుందాం ఎవరెలా చేశారనేది. సో బంగ్లాదేశ్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సో బంగ్లాదేశ్కి ఏ టీంనైనా తెచ్చుకొని ఓడిపించే సత్తా ఉంది. మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూస్తుంటే న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ బంగ్లాదేశ్కి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ అన్ని మ్యాచ్లు ఓడిపోకుండా కానీ సిరీస్ ఓడిపోవడము, లేకుండా అంటే సగం సగం మ్యాచ్లు గెలవడము, ఇంకోటి ఏంటంటే టెస్ట్ మ్యాచ్లు కూడా గెలిచిన రోజులు ఉన్నాయి. వాళ్ళ పిచ్చులు కానీ వాళ్ళ అక్కడ కాన్ఫిడెన్స్ కానీ చాలా హైగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్కి అయితే వాళ్ళ బౌలర్ రానా చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. ఒకసారి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా జరిగిందని చూసుకుందాం. వరల్డ్ కప్ హీరో ఉన్నాడు కదా ఫర్హాన్, ఇక్కడ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా స్టార్ట్ అయితే మంచిగా లభించింది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. అతనైతే నహీద్ రానా బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి సదాక్, ఇతను కూడా పర్వాలేదు అనిపించాడు. యంగ్స్టరు 80 రన్స్ అయితే కొట్టాడు. తర్వాత వచ్చినటువంటి ఏ బ్యాట్స్మెన్ కూడా అంతగా రాణించలేదు. ఇక్కడ హుస్సేన్ కానీ, రిజ్వాన్, ముఖ్యంగా రిజ్వాన్, బాబర్ ఆజంని బయటకు పంపించి రిజ్వాన్ మాత్రమే పెట్టుకున్నారు. సో రిజ్వాన్ అయితే 10 రన్లు కొట్టేసి అవుట్ అయిపోయాడు, అది కూడా 20 బాల్ ఆడేసి. తర్వాత సల్మాన్ అలియాగా, ఇతను అసలు ఎక్కడొస్తాడో ఎవరికి అర్థం కాదు. వస్తే టాప్ ఆర్డర్లో వస్తాడు, లేకుంటే లోయర్ ఆర్డర్లో వస్తాడు. మరి దారుణం అయిపోయింది ఇతను. ఒకసారి T20 కెప్టెన్గా ఉన్నాడు, టీంలో ఉంటాడో లేడో అనే స్థితి కూడా అవుతుంటుంది ఇతనికి. సో ఇతనైతే 5 రన్లు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హుస్సేన్ తలాత్ 4, తర్వాత సమద్, ఇతను తక్కువ. ఇక్కడ అంతో ఎంతో ఆడిందంటే ఫహీన్ అష్రఫ్, ఇతను వచ్చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ అందరూ విఫలమైన కాడ అష్రఫ్ మాత్రం బాగా ఆడాడు, 37 అయితే కొట్టాడు. వాళ్ళు ఈ మాత్రం స్కోర్ అయినా చేశారంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫహీన్ అష్రఫే. అతనైతే 47 బాల్స్ వేసేసి 37 అయితే కొట్టాడు. ఆల్మోస్ట్ ఒక 10 ఓవర్స్ అయితే బ్యాటింగ్ చేశాడు. తర్వాత షాహీన్ షాఫ్రీ వాళ్ళ కెప్టెన్ ఫ్యూచర్ ప్లానింగ్స్లో ఉన్నట్టున్నాడు. సో ఇక్కడైతే 4 చేయగలిగాడు. తర్వాత వచ్చినటువంటి ఎవరు కూడా ఏమంత ఆడలేదు. టోటల్గా వచ్చేసి అబ్రార్ అహ్మద్ ఒక్కటి ఇక్కడ నాట్అవుట్గా మిగిలాడు, 10 బాల్స్ ఫేస్ చేసి. మొత్తం మీద 114 అయితే ఆల్అవుట్ అయిపోయారు 30 ఓవర్స్ దాకా ఆడి. సో T20లో 200+ కొట్టిన టీము వన్డేలోకి వచ్చేసి మరీ దారుణంగా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ మెచ్చుకోవాల్సిందండి వాళ్ళ బౌలర్స్ని. ఈ రానా వచ్చేసి 7 ఓవర్లోనే 24 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. స్టార్టింగ్ 5 వికెట్స్ అతనికి పడ్డాయి. తర్వాత అంతో ఎంతో పర్వాలేదనిపించాడు. టస్కిన్ అహ్మద్ కూడా బాగా వేశాడు, 1 వికెట్ అయితే తీశాడు. మెహందీ హసన్ మిరాజ్, ఇతను చాలా మంచిగా అయితే వేశాడు. 10 ఓవర్లు వేసి 29 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. గుడ్ పర్ఫార్మెన్స్ ఇతని నుంచి. సో బంగ్లాదేశ్ అయితే ఒక చాలా తక్కువ రన్స్కి అయితే వాళ్ళని కట్టడి చేయగలిగారు. నెక్స్ట్ బంగ్లాదేశ్ వచ్చేసి బ్యాటింగ్కి వచ్చినప్పుడు అయితే వాళ్ళ ఓపెనర్ పెద్దగా ఆడలేదు హసన్, కానీ ఇక్కడ ఇంకొక హసన్ ఉన్నాడు కదా, తన్జిద్ హసన్, ఇతను చాలా బాగా ఆడాడు. తర్వాత వచ్చేసి శాంటో, ఇతను కూడా పర్వాలేదు అనిపించాడు, 27 అయితే రన్స్ చేశాడు. సో వీళ్ళు పాకిస్తాన్ లాంటి పెద్ద బౌలింగ్ లైనప్ మీద ఎటువంటి భయం లేకుండా ఆడారు. ముఖ్యంగా షాట్స్ అయితే సూపర్గా కొట్టారు. ఇతను వచ్చేసి 5 సిక్స్లు కొట్టాడు. తన్జీమ్ హసన్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 67 రన్లు అయితే కొట్టాడు. సో ఒక 150 రన్స్ అంటే పెద్ద స్కోర్ ఏం కాదు 50 ఓవర్స్లో, కానీ వీళ్ళు చాలా తొందరగా చేశారు, అది కూడా 15 ఓవర్స్లోనే. సో ఇక్కడ 15 ఓవర్స్లో వచ్చేసి 115 వీళ్ళు కొట్టినప్పుడు ఇదే పిచ్ మీద పాకిస్తాన్ ఎందుకు 115కి ఆల్అవుట్ అయిపోయారు? 30 ఓవర్ల దాకా బ్యాటింగ్ చేసి ఈవెన్ 150 కానీ 200 కానీ చేయొచ్చు కదా. సో ఏంటంటే వాళ్ళ థింకింగ్ కూడా సరిలేదు.
వస్తూ పోతుంటారు. ఎవరెవరో కొత్తోళ్ళంట, పాతోళ్ళంట అన్నట్టు మంచి వాళ్ళని పక్కన పెడతారు. బాబర్ ఆజమ్ ఏమంత వరస్ట్‌గా అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు. అతన్ని ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేవాడిని దెబ్బతీశారు. ఈవెన్ పెద్ద టీముల మీద చేయలేకపోయినా జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా టీముల మీద చేసే అతన్ని ఫుల్ డౌన్ చేసేశారు. ఉన్నట్టుండి ఇంక టీంలో కూడా తీసుకోరేమో అలా ఉంది ఇతని స్థితి చూస్తుంటే. సో, రిజ్వాన్ కూడా అంతగా ఆడడం లేదు. ఇదైతే వాళ్ళకి ఇబ్బందే. యంగ్ టీమ్‌తో వచ్చినా కానీ ఇక్కడైతే వాళ్ళ రాతైతే మారడం లేదు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో పోలిస్తే పాకిస్తాన్ ఒక పెద్ద టీమే. కానీ ఇక్కడ 115కి ఆలౌట్ 114కి ఆలౌట్ కావడము, వాళ్ళ ఆ టార్గెట్‌ని జస్ట్ 15 ఓవర్స్‌లోనే అది కూడా 2 వికెట్స్‌లో కోల్పోయి మాత్రమే చేశారంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదైతే మనకైతే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 టీంలు వచ్చేసి మనకు ఎప్పుడు కూడా అగైనెస్ట్‌గా ఆడినప్పుడు ఎలా అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాను వాళ్ళనైతే గొప్ప చేసుకుంటూ ఇండియానైతే డిగ్రేడ్ చేస్తుంటారు. సో, వాళ్ళు డిగ్రేడ్ చేసినా చేయకపోయినా మనకేం అంత కాదు. మన టీం ఎలాంటి అందరికీ తెలుసు. కానీ ఈ 2 వరస్ట్ టీమ్స్ పోటీ పడినప్పుడైతే దీంట్లో మళ్ళీ వరస్ట్ అయితే బయటపడింది. అది పాకిస్తాను. వాళ్ళ టీం ఎంత గొప్పదో అందరికీ తెలిసేలా చేశారు బంగ్లాదేశ్ వాళ్ళైతే. సో, ఇక్కడ బంగ్లాదేశ్ చాలా మంచి విజయాన్ని అయితే సాధించింది. ఇక్కడ కొన్ని రికార్డులు కూడా నెలకొల్పారు. ఏంటంటే ఎక్కువ బాల్స్‌ని స్పేర్ చేసి గెలిచడం కానీ, పాకిస్తాన్ అంతా లోయెస్ట్ స్కోర్‌కి ఆలౌట్ చేయడం గానీ, ఇవన్నీ అయితే వాళ్ళు చేసిన రికార్డ్స్. సో, ఇది ఈ మ్యాచ్ మీద అయితే నా రివ్యూ. మీరు కూడా ఏమనుకుంటారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.